నమ శివాయ. శ్రీమాత్రే నమ. సోమనాథ జ్యోతిర్లింగం దర్శనం వలన అనుకున్న కోరికలు తక్షణమే నెరవేరుతాయి. సోమనాథ్ జ్యోతిర్లింగం 4 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ క్షేత్రానికి 16 సార్లు దాడులు జరిగాయి. సోమనాథ జ్యోతిర్లింగం చంద్రుడు నిర్మించాడు. ఔరంగజేబు నేలమట్టం చేశాడు. 1951 సంవత్సరంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లింగ ప్రతిష్ఠ చేసి పునర్నిర్మాణం చేశారు. దక్ష ప్రజాపతి ఇతడు మహాశక్తి సంపన్నుడు. దక్ష ప్రజాపతికి 60 మంది కూతుళ్ళు పుట్టారు. మొదటి 27 మంది నక్షత్రములయ్యారు. వీళ్ళు ప్రజల యొక్క జాతకాలు లిఖిస్తూ ఉంటారు. ఈ 27 మంది ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చారు. యుక్త వయస్సుకు వచ్చిన మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని దక్ష ప్రజాపతి పలికాడు. ఈ 27 మంది చంద్రుడిని ప్రేమించారు అని దక్ష ప్రజాపతికి చెప్పారు. తదనంతరం దక్ష ప్రజాపతికి చంద్రుడిని పిలిపించి, నా పుత్రికలు అయిన 27 మందిని నీకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను. కానీ చంద్ర, ఈ 27గురిని సరిసమానంగా చూడు, నిష్పక్షపాతముగా చూడు. ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా చూడకు. అలా చూడను అని చేతిలో చెయ్యవేసి మాట ఇవ్వు అని పలికాడు. తప్పకుండా మీరు చెప్పినట్టు నేను చేస్తానని చంద్రుడు మాట ఇచ్చాడు. వాగ్దానం తీసుకున్న తర్వాత, నా పుత్రికల్లో ఎవరైనా వచ్చి సరిగ్గా చూసుకోలేదు అని కన్నీరు పెట్టుకుంటే మాత్రం నేను నిన్ను క్షమించను, శపిస్తాను అని ముందే హెచ్చరించాడు. కానీ రోహిణి మీదే ఎక్కువగా ప్రేమను చూపించేవాడు చంద్రుడు. మిగతా వారి మీద అయిష్టంగా ఉండేవాడు. ఒక్కరోజు మిగతా 26 మంది తండ్రి దగ్గరకు వెళ్ళి కంటతడి పెట్టుకొని వాళ్ళ బాధను వెల్లడించారు. దానితో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడికి పిలిపించాడు. చంద్ర, నీవు ఆత్రికి అనసూయకి పుట్టినవాడివి, పండితుడివి, పరమ పవిత్రుడివి, అందరికీ సమభావంతో చూస్తాను అని పలికి వాగ్దానం చేశావు కదా. భార్యలను పక్షపాతముగా చూడడము నరకానికి దారితీస్తుంది అని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించగా, లేదు, ఆ తప్పు మళ్ళీ జరగదు అని పలికి వెనుతిరిగి వెళ్ళిపోయాడు చంద్రుడు. కొద్ది రోజులకు శివమాయ ప్రభావం వల్ల మిగతా వాళ్ళు మీద పక్షపాతం చూపించి రోహిణితో ఉండేవాడు. ఈ స్త్రీలు అంతా దక్షుడి దగ్గరికి వెళ్ళి తమ బాధను వెల్లడించారు. దానితో దక్షుడికి కోపం వచ్చింది. చంద్ర, ఇటురా అని పిలిచి, బంగారంలాగా పెంచుకున్న నా పుత్రికలని ఎంత బాధ పెడతావా? ముందే హెచ్చరించిన నా మాటని వినలేదు. కావున ఈ రోజు నుంచి క్షయరోగం కలుగుతుందని శాపమును ఇచ్చినాడు చంద్రుడికి దక్షుడు. చంద్రుడికి వెంటనే క్షయరోగ పాలు అయ్యాడు చంద్రుడు. క్షయ ముదిరితే ఎలా ఉంటుందో అలాంటి క్షయరోగ పాలు అయ్యి ఎండిపోయాడు. చంద్రుడిని చూసి దేవతలంతా చాలా బాధపడ్డారు. దేవతలు, చంద్రుడు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి కాపాడమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వర ఆరాధన చంద్రుడు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పినాడు. పరభాష క్షేత్రంలో ఇసుకతో శివలింగము తయారు చేసి ఆ లింగాన్ని చంద్రుడు పూజిస్తే అతనికి ఉన్న రోగం పోతుంది అని బ్రహ్మగారు చెప్పారు. అప్పుడు కదలడానికి వీలు లేకున్నా ఉన్న చంద్రుడిని తీసుకుని భూలోకంలో ఉన్న ప్రభాష క్షేత్రానికి తీసుకువచ్చారు. మట్టిలో కొంత ఇసుక కలిపి లింగం తయారు చేశారు. ఈ లింగాన్ని స్థాపించి మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించారు. సముద్ర తీరములో 6 నెలలు క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము జపము, అభిషేకం చేస్తూనే ఉన్నాడు చంద్రుడు. శివుడు ఆశుతోషుడు కనుక తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడికి ఏమి కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చుతాను అని శివుడు పలికినాడు. క్షయరోగాన్ని నిర్మూలించమని పలకగా, ఆ శాపాన్ని మార్పు చేస్తున్నాను, నీవు ఆరోగ్యముగా ఉంటావు. నీ చంద్రకళలు శుక్లపక్షములో పాడ్యము నుంచి పూర్ణిమ వరకు కళలు పెరుగుతాయి. ఆ తర్వాత నుంచి నీ కళలు తగ్గుతాయి. వెంటనే చంద్రుడు పూర్వం కంటే అందంగా షోడశ కళాప్రాప్నుడు అయిపోయాడు. అంటే చాలా అందంగా మారిపోయాడు.
తక్షణము దేవతలు అందరూ ప్రత్యక్షమై శివుడికి భక్తితో నమస్కరించి 6 నెలల్లో ప్రసన్నుడు అయ్యి రోగాలు తొలగించావు. నీలాంటి దేవుణ్ణి మేము చూడలేదు. దేవదేవా, మా కోరిక తీరుస్తావా అన్నారు. భవిష్యత్తులో కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధులు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి. వారికి ఉగ్ర రోగాలతో బాధపడతారు. అందరికీ రోగాలే, పూర్తిగా ఆరోగ్యవంతుడు ఉండడు. కావున వారి కోసం చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగంలో కలియుగమంతం వరకు అపూర్వమైన జ్యోతిని నింపు. దీనిని జ్యోతిర్లింగముగా మార్పు చెయ్యు. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్న వారికి అందరికీ ఆరోగ్యము ప్రసాదించు తండ్రి అన్నారు. నేను చంద్రలింగమని పిలువబడతాను. అతడు పేరు మీద సోమలింగమని పిలువబడతాను. కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఎవరు ఎంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో నన్ను పూజిస్తారో వారికి నేను అంత తొందరగా వరాలు ఇస్తాను అని శివుడు పలికినాడు. శరీర రోగాలు, ఆది రోగాలు తొలగిస్తాను. చంద్రకుండములో స్నానం చేస్తే వ్యాధులు పోతాయి. దీర్ఘకాలిక వ్యాధులకు 6 నెలలు స్నానం చేస్తే బ్రతకరు అన్నవాళ్ళు కూడా బ్రతుకుతారు. ప్రభాష క్షేత్రంలో సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకుంటే మొత్తం భూమండలం అంతా తిరిగి ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉన్నది.